వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాయలసీమ, రతనాల సీమ అంటారు, రాళ్ల సీమ అంటారు, కరువు సీమ అంటారు, నీటి చుక్క దొరకదు అంటారు. ఎన్నోసార్లు మనం చూస్తూనే ఉన్నాం. అనంతపురంలో కరువు, లేదంటే మొత్తం రాయలసీమకే కరువు అని చెప్పి వర్షాలు పడవు, పంటలు పండవు, మొత్తం అంతా రేగడి నేలలు, పండితే వేరుశనగ, లేదు అంటే జొన్న, కంకులు ఇలాంటి ఇవే తప్ప అక్కడ మనకి ప్రాపర్గా పచ్చదనంతో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తామా? అలాంటి నిజంగానే కరువు సీమలోనే, అంటే ఇప్పుడు కరువు సీమ కాదు, పంటల పరంగా చూసుకుంటేనే వర్షాభావ పరిస్థితులు ఉంటేనే కరువు అనుకోవాలి తప్ప ఇప్పుడు ఫ్యాక్టరీలు రావడం, ఇదంతా రావడం, దాంతో పరిస్థితులు మారుతున్నాయి. కానీ ఆ వర్షాలు పడనటువంటి చోట కూడా కృష్ణానది నీటిని అక్కడికి పరవళ్ళు తొక్కించి రాయలసీమ దాకా నీటిని తీసుకువెళ్ళి అనంతపురంలో కాశ్మీర్లో పండేటువంటి యాపిల్స్ని, ఎందుకంటే యాపిల్ పంటకి చల్లదనం ఎక్కువ ఉండాలి. సిమ్లా కానీ, డార్జిలింగ్ కానీ, కాశ్మీర్ కానీ ఇవే మనకి ఫేమస్ ప్రదేశాలు. సరే, కడియం నర్సరీ అమలాపురం దగ్గర, కాకినాడ దగ్గర అక్కడ పండిస్తున్నారని, అలాగే లంబసింగిలో, విశాఖపట్నం దగ్గర లంబసింగిలో కూడా పండిస్తున్నారు అనేది అక్కడ ప్రయోగాత్మకంగా జరుగుతోంది. ఇక్కడ అంటుకట్టడం ద్వారా కొత్త వంగడాలు సృష్టించేటువంటి ప్రయత్నం నర్సరీలో జరుగుతుంటే, రాయలసీమలో మాత్రం ఆ ఎడారి ప్రాంతం అని అనుకుందాం పోనీ, నీటి చుక్క లభ్యత లేనటువంటి ఆ ప్రాంతంలో ఈరోజు యాపిల్స్ పండిస్తున్నారు. దాదాపు 2.5 టన్నుల యాపిల్ దిగుబడి వచ్చింది. ఆ దిగుబడిని మార్కెట్కి పంపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు మనం ఒకసారి చూసినట్లయితే, రమణారెడ్డి అనేటువంటి రైతు తొలిసారిగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశారు, లాభాలు ఆర్జించారు. ఆ తర్వాత ఆ అంటు మొక్కలను ఇతర రైతులకు విక్రయించారు. తర్వాత ఖర్జూరం పండించి స్నేహితుడి ద్వారా కొత్త పంట ఏదైనా వేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఇజ్రాయెల్ నుంచి తన స్నేహితుడి ద్వారా యాపిల్ మొక్కలను కూడా తెప్పించారు. 2022లో సాగు మొదలుపెట్టి ఇటీవల 2.5 టన్నులని విక్రయించారు. యాపిల్ సాగు గురించి తెలుసుకున్నటువంటి కలెక్టర్ గారు ఉద్యానవన అధికారులు తోటకు వెళ్ళి పరిశీలించారు. పంట గురించి అడిగి తెలుసుకున్నారు. కరువు సీమలో యాపిల్ సాగుతో సిరులు కురిపిస్తున్నటువంటి రమణారెడ్డి గారిని అభినందించారు. డ్రిప్ ఇరిగేషన్ తోటి 2014-19 మధ్యకాలంలో డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ దాదాపుగా ఇచ్చి రాయలసీమ రైతులకి వరదాయనిగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. గత 5 ఏళ్లలో 2019-24 మధ్యకాలంలో డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి స్కీములు కానీ, డిస్కౌంట్లు కానీ ఏది ఇవ్వలేదు అనేది ఆన్ రికార్డ్స్ ఉంది. సో దాని గురించి మాట్లాడక్కర్లేదు. ఆ రోజు వచ్చినటువంటి ఫలితంతో ముందుగా డ్రాగన్ ఫ్రూట్స్ వేయడం 2019 ముందు, ఆ తర్వాత 2022లో ఈ మొక్కలు తెప్పించే మొక్కలు నాటి ఈరోజు 2.5 టన్నుల యాపిల్స్ అమ్మారు. అంటే ఆ నీళ్లు లభ్యత లేనటువంటి ప్లేస్లో పురోగతి సాధించినట్టే కదా. చాలా చక్కటి మాట అనుకోవచ్చు కదా. కానీ అదే రాయలసీమలో ఇంకా ఫ్యాక్షన్ అలాగే వేళ్ళూనుకునిపోయే ఉంది. రాజకీయ కక్షల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఇంకొక సంఘటనని కూడా ఇక్కడే చెప్పుకోవాలి. అంటే ఎంత కాంట్రాడిక్టరీ ఉంది అనేటువంటిది. జేసీ దివాకర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి 30 ఎకరాల చింత తోటకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పులు పెట్టారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారికి సంబంధించిన 30 ఎకరాల చింత తోట, మొత్తం డ్రిప్ పైపులు, చింత చెట్లు మొత్తం అన్నీ కూడా నాశనం అయిపోయి దాదాపు 10 లక్షల వరకు నష్టం ఏర్పడింది అనేది ప్రాథమిక అంచనా మాత్రమే. మరి ఇది ఏ దుండగలు పెడతారు 30 ఎకరాల తోటకి? అరకులో ఇలాగే తోటలు పెంచుకుంటుంటే ఈ వేసవిలో ఆ చెట్ల రాపిడికి వచ్చినటువంటి నిప్పుతోటి కొన్ని పంటలు అక్కడ తగలబడిపోయాయి. సరే, అది ప్రకృతి వైపరీత్యం. అదే అరకులో ఇంకొక చోట పశువులు కాయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు చుట్టా బీడీ సిగరెట్లు దాకా అక్కడ పడేస్తే దానికి నిప్పు అంటుకొని అక్కడ కాస్త ఇబ్బంది వచ్చింది. సరే, అది వాళ్ళ నిర్లక్ష్యం అనుకోవాలి. మరి దీన్ని ఏమనుకోవాలి? ఇవి ఖచ్చితంగా పగ, ప్రతీకారం అనే అనుకోవాలి. 30 ఎకరాల చింత తోట, దాని మీద అనేక మందికి ఉపాధి కూడా లభిస్తోంది. ఈరోజు వాళ్ళు పొట్టగొట్టినట్టేగా. మేబీ దివాకర్ రెడ్డి గారికి 10 లక్షల రూపాయలు పెద్ద ఖర్చు ఏమీ కాకపోవచ్చు. కానీ ఇన్నాళ్ళు పెంచుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చినటువంటి తోట పూర్తిగా నాశనం అయిపోయింది. పెట్టినటువంటి ఎక్విప్మెంట్ అంతా నాశనం అయిపోయింది. దాన్ని చూసుకునేటువంటి వాళ్ళు, దాని కింద అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఉపాధి పోయినట్టేగా. ఏంటి రాజకీయాలు? ఈ ఫ్యాక్షన్ అందాలు ఏంటి? ఇంకా 2024లో క్వాంటమ్ కంప్యూటర్స్ని కూడా మనం ఆవిష్కరించుకొని ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళాలి అనుకునే దగ్గర కూడా ఇంకా ఈ కక్షలు, కార్పణ్యాలు వీటితోటి కాలం గడిపేస్తూ ఉంటే ఇక మనిషి అనే దానికి అర్థమే ఉంది? ఆలోచించాలి.
సో ఖచ్చితంగా ప్రభుత్వం ఈ 2 సంఘటనల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ముందుగా రమణారెడ్డి గారిని అభినందించి ఆయనకి నిజంగానే ఈ థాట్ ఎలా వచ్చింది, అలాగే చుట్టుపక్కల రైతులకి ఇంకా ఎలా ఆయన సహాయం చేస్తున్నారు, వీటన్నిటి మీద ఆయనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెమినార్ అనేది నిర్వహించాలి, ఎలాగ నీటి లభ్యత తక్కువ ఉన్నా కూడా ఎలాగ ఈ దిగుబడి సాధించాం అనేటువంటి దానికి, తద్వారా రైతులకు ఉపయుక్తం అవుతుంది. అట్ ద సేమ్ టైం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎవరైతే తోటని తగలబెట్టారో, ఈ తగలబెట్టడం ఇక్కడ మాత్రమే కాదు, అనేక చోట్ల చీనీ తోటలను నరికేశారు, ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళందరికీ కఠినమైనటువంటి శిక్షలు ఖచ్చితంగా ప్రభుత్వం విధించాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.